మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మౌనిక. మనం ప్రస్తుతం అయితే పల్నాడు జిల్లా వినుకొండ దగ్గర అయితే ఉన్నాము. అయితే కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలు అయితే అరెస్ట్ అవుతున్నారు. వాళ్ళలోనే ఎక్కువ ప్రముఖులు ఉన్నారు. అయితే దీనిపైన సాధారణ మనుషులు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉన్నాయా అనేది వాళ్ళ మాటలోనే ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. వైసీపీ నేతలు పోసాని కృష్ణమురళి కానివ్వండి, కాకాని గోవర్ధన్ రెడ్డి కానివ్వండి, వల్లభనేని వంశీ ఇలాంటి ప్రముఖులు ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు. దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి? సమర్థిస్తున్నారా లేదంటే వాళ్ళకి తగిన శిక్ష పడింది అనుకుంటున్నారా? ఇది ఈ పొలిటికల్గా రాజకీయమైనటువంటి అరెస్టులు అనేవి, ఈ వ్యక్తిగతమైన కక్షలు ఇవి మనం ఈ సమాజానికి మంచి పద్ధతులు కాదండి. ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవతల గవర్నమెంట్ రాజకీయ నాయకుల మీద ఒక చర్యలు తీసుకొని వాళ్ళకి మీద కేసులు బనాయించడం, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది ఇది మంచిమైనటువంటి రాజకీయపరమైనటువంటి మంచి రాజకీయ పద్ధతులు కాదు. వాస్తవంగా వాళ్ళు కనుక నేరం చేసి ఉంటే వాళ్ళు తప్పనిసరిగా శిక్ష పడాలి. వాళ్ళు తప్పు చేసి ఉన్నారనుకోండి, వాళ్ళు మినిస్టర్ అయినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అది ఎవరు మనం సమర్థించము. కానీ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు అపోజిషన్ పార్టీ కాబట్టి మనం అరెస్ట్ చేయించాలి, ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి పద్ధతులు అసలు మంచి పద్ధతులు కాదు. రాజకీయం అనేది ఒక పార్టీ పరంగా సిద్ధాంతపరంగా వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు మాట్లాడాలి. కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం, వ్యక్తిగతమైన కక్షపూరితంగా ప్రవర్తించడం అనేది సమాజంలో వ్యతిరేకమైనటువంటి భావాల్ని సమాజానికి అందించినట్లు అవుద్ది. అది చాలా మనం సమర్థించకూడదు. ఇది ఒక విపరీతమైన పోకడగా మనం భావించాలి. పూర్వకాలంలో రాజకీయం అనేది వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు వాదించుకుంటారు, బయటకు వస్తే మరలా మామూలుగానే ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే రాజకీయం అనేది వ్యక్తిగతమైన కక్షలకి దారితీస్తుంది. ఇది మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక విశ్వ సంస్కృతి లాగా మనకు డెవలప్ అవుతుంది. దీన్ని మనం సమర్థించకూడదు సమాజం. థ్యాంక్ యూ సార్. నేతలు కానివ్వండి, అంటే వల్లభనేని వంశీ కానివ్వండి, కాకాని గోవర్ధన్ రెడ్డి కానివ్వండి, అలాగే పోసాని కృష్ణమురళి కానివ్వండి, ఇలాంటి ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. దీనిపైన మీ అభిప్రాయం ఏమి? చాలా మంచి పని చేశారు. భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు ఎవరిని తిట్టకుండా అందరూ తెలుసుకొని వచ్చేవాళ్ళు కూడా కుర్రవాళ్ళు ఇటువంటి పనులు చేయకుండా వీళ్ళని నష్ట చేసి లోపలేస్తే భవిష్యత్తులో కూడా ఇటువంటి పనులు చేయకుండా, ఎవరిని తిట్టకుండా, ఏ ఆడవాళ్ళని తిట్టకుండా, ఎటువంటి పోస్టులు పెట్టకుండా బాగా నేర్చుకుంటారు. నమస్తే సార్, మీ పేరు? నా పేరు మధ్యకొంట అంకుల్ అండి. అరెస్ట్ చేయాలి. ఇంతకుముందు గతంలో వైసీపీ ప్రభుత్వం, నేను టీడీపీ పరంగా కాదు, నేను ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీ, మామూలుగా సిపిఐ పార్టీ. నేను ప్రతిపక్షంలో ఏది కూడా నేను ఒకటే పార్టీగా మాట్లాడుతున్నాను. మామూలుగా ఈరోజు మంత్రి పదవులు అనుభవించి వాళ్ళు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ రకంగా మళ్ళీ వ్యధా ప్రకారంగా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారంటే, గోండాయిజం చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదుగా. ఒక పొల్యూషన్లో ఉన్నప్పుడు దానిగా, రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయ నేతగా ఎదగాలి. మామూలుగా ప్రజలు మంచి చేసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దగ్గరకు వచ్చేసి ఒక మంచి పని చేస్తే దానికి ప్రజలు సానుభూతిగా ఇది అవుతారు. అలాంటి రాజకీయ నాయకులు మామూలుగా ఈరోజు వాళ్ళే అట్లా అనుభవిస్తుంటే, ఒక గోండాయిజంగా, రౌడీజంగా ప్రవర్తిస్తుంటే అది కరెక్ట్ కాదుగా. దట్ ఈస్ కరెక్ట్ కాదు.